ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 7వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఈ మాట అంటున్నది ఎవరు? ఒక మహారాజు, ఐగుప్తు దేశానికి రాజు. అతను ఆ రాజు మహారాజు, ఏదో చిన్న శతక రాజు కాదు, సామంత రాజు కాదు, ఏదో సైన్యాధిపతి కాదు, మంత్రి కాదు, ఎవరో కాదు. ఐగుప్తు దేశానికి మహారాజు. పిరమిడ్లు కట్టి ఇప్పటి వరకు శాశ్వత కాల యొక్క శోభను అనుభవిస్తున్న వాళ్ళు. అలాంటి ఒక అధికారి అంటున్నాడు, యోసేపు చెరసాల్లో ఉన్నాడు, జైలులోంచి వచ్చాడు. తాను యొక్క ఒక స్త్రీని ఏడిపించాడు లేదా హేళన చేశాడన్న నింద మీద వచ్చాడు జైలుకి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ ఐగుప్తు రాజు మాట్లాడుతున్నాడు, నీవు నా ఇంటికి అధికారివై ఉండుము. అసలు ఆ మాట అనిపించుకోవడానికి రాజులు గొడవలు పడి, యుద్ధాలు పడి, ఒకరి రాజ్యం మీదకి ఒకరి రాజ్యాలు వెళ్ళి మొత్తం యుద్ధాలు ప్రకటించుకొని యుద్ధాలు చేసి ఆ చివరికి ఆ రాజు ఈ రాజు చేతిలో ఓడిపోతే అప్పుడు అంటారు, నేను నీ రాజ్యానికి అధిపతిని అని. ఇక్కడ యుద్ధం జరగలేదు, అసలు యుద్ధ వాతావరణమే లేదు, అసలు అలాంటి పరిస్థితులే లేవు, ఏమీ లేవు. కానీ ఫరో అంటున్నాడు యోసేపుని చూసి, నీవు నా ఇంటికి అధికారివై ఉండుము, నా ప్రజలు నీకు విధేయులవుదురు. ఈ మాటలు రాజు అంటాడా అండి? రాజుగారు అంటారా? అవతల వ్యక్తి పెద్ద రాజు కాదు, అసలు రాజే కాదు, జైల్లోంచి వచ్చాడు అతను. తనది అసలు ఈ దేశమే కాదు, ఈ ప్రాంతమే కాదు, ఈ భాష కాదు. అలాంటి వ్యక్తి గురించి ఈ ఫరో అంటున్నాడు, నీవు రాజువై ఉండుము అని. చూసారా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఇలాగే ఉంటుంది. దేవుడు ఒక మనిషిని గొప్ప చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేసినప్పుడు అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే సాగిల పడవలసిందే, ఒప్పుకోవాల్సిందే, మాట్లాడకుండా దేవుని అధికారంలో లోబడి ఉండవలసిందే. నువ్వు దేవునికి సర్వాధికారం ఇవ్వి. నీ పరిస్థితుల్లో దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడని నువ్వు నమ్ము. దేవుడు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడతాడు. ప్రభు నువ్వు వాళ్ళతో మాట్లాడు, నువ్వు వీళ్ళతో మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడు, అలా మాట్లాడని కొంతమంది ఐడియాలు ఇస్తుంటారు. అలా ఇవ్వక్కలేదు. మన దేవుడు సర్వాధిపతి, సర్వజ్ఞాని. ఆయనకి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో దేవునికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా దేవుడిని పరిస్థితులన్నీ చక్కదిద్దుతాడు. ఐగుప్తు రాజు యోసేపుతో అంటున్నాడు, నా ఇంటికి నువ్వు అధికారి అంటున్నాడు. అలాంటిది నువ్వు ఉన్న నీ కుటుంబంలో నీ చుట్టూ ఉన్న మనుషులు ఈ ఇంటికి దేవుడే అధికారి అనలేరా? అనగలరు. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయి. ప్రభు ఇంటికి నువ్వు అధికారిగా ఉండు, ఈ ఇల్లు నీ చిత్తంలో ఉంచు, ఈ ఇల్లు నీ కృపలో ఉంచు, నీ చిత్తమే ఇక్కడ నెరవేరును గాక, నీ చిత్తమే ఇక్కడ సిద్ధించును గాక అని ప్రార్థించు. దేవుడు ఆ ఇంటి మీద, దేవుడికి సర్వాధికారం ఉంది. అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.